అండి, నేను మీ శివాని. మరోసారి నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. సో మన స్ట్రైకర్ వేసి సుమారుగా 5 రోజులు అవుతుందండి. అది వేసిన తర్వాత స్ట్రైకర్తో పాటు మోనో 2 కలిపి ఫస్ట్ స్ప్రే నా పత్తిలో వేసాను. వేసిన తర్వాత అసలు ఎలా ఉంది, నా రిజల్ట్ ఏందో చూద్దామని వచ్చా అండి. సో ఒకసారి చూద్దామండి తోట ఎలా ఉంది, ఏక ముందు ఎలా ఉంది, వేసిన తర్వాత ఉంది. ఏక ముందు వచ్చేసి పేను బంక, కొంచెం దోమ ఉందండి. అలానే తామరపురికి అప్పుడు అటాక్ చేస్తుంది, ముడత లైట్గా వచ్చింది. సో వేసిన తర్వాత ముడత అంతా ఇప్పారింది. అలానే గ్రోత్ కూడా బాగా వచ్చింది, సైడ్ కొమ్మలో గ్రోత్ బాగా వచ్చిందండి. తోట మడికి ఎక్సలెంట్ గా ఉంది. అసలు నా పత్తిలో 4 ఎకరాలకి ఎకరానికి వచ్చేసి 250 ml మోనో క్రోటోపాస్, అలానే 250 ml స్ట్రైకర్, రెండు కలిపి ఎకరానికి వచ్చేసి 250 ml మోనోక్రోటోపాస్, అలానే 250 ml స్ట్రైకర్ అలా స్ప్రే చేశానండి. మొత్తం 4 ఎకరాలకి సుమారుగా అది లీటరు, ఇది లీటర్ అని స్ట్రైక్ లీటర్ తీసుకున్నా, అలానే మోనోక్రోటోపాస్ లీటర్, 2 స్ప్రే చేశానండి. ముడత ఇప్పారింది, చాలా వరకు గ్రోత్ బాగా వచ్చింది. సో మీరు ఎవరైనా స్ట్రైకర్ స్ప్రే చేస్తుంటే దాని రిజల్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. నాకైతే బాగుందండి. నేనైతే నిమ్మ స్ప్రే చేశాను. సో చాలా మంది రైతులు అడిగారు స్ట్రైకర్ రిజల్ట్ ఎలా ఉందని. సో నేను నా తోట వచ్చేసి సుమారుగా 25 రోజుల నుంచి 30 రోజుల సమయంలో నేను స్ప్రే చేశానండి. గ్రోత్ బాగా వచ్చింది. స్ప్రే చేయకముందు గ్రోత్ అసలు లేదు, ఇప్పుడు బాగుందండి. ఒకసారి చూడండి తోటని. మరోసారి ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసుకోవచ్చండి తోట అసలు ఎంత క్వాలిటీగా ఉందో. కొత్త చిగురు చూడండి, పాత ఆకు ముడత ఉంది, ముడత ఇప్పాది కొత్తగా వచ్చే చూడండి ఎంత క్వాలిటీగా వస్తుందో ఆకు. సో పత్తిలో పత్తి చూసుకోవచ్చు, క్వాలిటీగా వస్తుంది. కొమ్మలు చూడండి, సైడ్ కొమ్మలు, కింద నుంచి కొమ్మలు ఎన్ని వస్తున్నాయి. సైడ్ కొమ్మలు చూసుకోండి, చాలా వచ్చేసి సైడ్ కొమ్మ కింద నుంచి కొమ్మలు వచ్చేస్తాయి. కింద నుంచి సైడ్ కొమ్మలు వస్తున్నాయి. సుమారుగా అది 25 రోజులు పత్తి అండి. సుమారుగా 25 రోజులు దాటింది. నేను ముందేసాను మొన్నే. క్వాలిటీతో